హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ LT01. ఈరోజు మాల కనకాంబరం ఫ్లవర్స్‌తో మాల ఎలా అల్లుకోవాలో చూపిస్తా. 2 టైప్స్ చూపిస్తా. మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నది టైప్ 1 అనమాట. ఏదో ఒక థింగ్‌తో అల్లొచ్చు దాన్ని. సెకండ్‌ది నార్మల్ చేత్తో అల్లింది. ఆ పెద్ద మాల కనిపిస్తుంది కదా! అది కూడా నేను నార్మల్ చేత్తోనే అల్లాను. ఇది టైప్ 1. నేనిక్కడ థింగ్ కింద లాక్ తీసుకున్నా. లాక్‌కి థ్రెడ్ తీసుకొని అలా మనకు కావాల్సినంత ఎంత పొడుగు మాల కావాలనుకుంటున్నామో అంత థ్రెడ్‌కి అలా నాట్ వేసుకోవాలి. ఒక సైడ్ ఒక రౌండ్ లాగా తీసుకొని. అలా నాట్ వేసుకొని ఒక 2-3 ఫ్లవర్స్ తీసుకొని అటు సైడ్, ఇటు సైడ్ అలా పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఆ 2 సైడ్స్ నాట్‌లాగా వేసుకున్నాం కదా! అక్కడ ఆ ఫ్లవర్ పెట్టేసి దానికి మనం ఎక్స్ట్రా తీసుకున్న థ్రెడ్‌తో అలా లాక్ వేయాలన్నమాట. అలా లాక్ వేసామనుకోండి ఆ ఫ్లవర్స్ పడిపోకుండా అలా స్టిఫ్‌గా ఉంటాయి. నెక్స్ట్ సేమ్ అలానే 2-3 ఫ్లవర్స్ తీసుకుంటూ అలా అరేంజ్ చేసుకుంటూ 1 బై 1 అలా పెట్టుకుంటూ అలా లాక్ వేసుకుంటూ రావాలి. లాక్ కొంచెం టైట్‌గా వేయాలి. ఎందుకంటే లాక్ టైట్‌గా వేయకపోయామనుకోండి ఆ ఫ్లవర్స్ అన్నీ కింద జారి పడిపోతాయి. సో, లాక్ టైట్‌గా వేసుకుంటూ అలా చూసుకుంటూ అలా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలన్నమాట. అలా వచ్చాయనుకోండి ఇది చాలా ఈజీ ఉంటది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. చేత్తో అల్లడం అంటే కొంచెం చాలా మందికి చాలా కష్టంగా ఉంటది అదైతే. ఇదైతే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. అందరికీ ఈవెన్ చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైమ్ ట్రై చేయాలనుకుంటే ఇది బెస్ట్ వే. సెకండ్ వే వచ్చి కొంచెం కష్టంగా ఉంటది ఫస్ట్ టైమ్ అల్లే వాళ్ళకి. ఇది టైప్ 2 అనమాట. టైప్ 2లో ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ఒక ఎండ్‌లో అలా ఒక నాట్ లాగా వేసుకోండి. ఎందుకంటే ఫ్లవర్స్ కింద మొత్తం మాల అల్లిన తర్వాత కింద పడిపోకుండా ఉంటాయన్నమాట. అలా నాట్ వేసుకున్న తర్వాత సేమ్ ముందులాగే ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటాం కదా! 2-3 ఫ్లవర్స్ తీసుకొని అటు సైడ్, ఇటు సైడ్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని ఫస్ట్ పెట్టే దీనికి ఒక 2 రౌండ్స్ అలా తిప్పేసి ఒక 2 నాట్స్ వరకు వేయండి. 2 సార్లు తిప్పి ముడి వేయండి. ఎందుకంటే ఫస్ట్ కదా! చాలా స్ట్రాంగ్‌గా కూర్చోవాలి. లేకపోతే ఒక్కొక్క ఫ్లవర్ అలా పడిపోతూ వస్తాయన్నమాట మాల అయిపోయిన తర్వాత. సో, అలా మంచిగా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 బై 1 సేమ్ అలా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ కట్టుకుంటూ రావాలన్నమాట. నాకంటే మా నాన్నమ్మ హెల్ప్ చేసింది. సో, చాలా ఈజీగా కంప్లీట్ చేసేసా. మనమే కట్టాలంటే కొంచెం కష్టం. సో, నేను ఇది చూపిస్తున్నా కదండీ! అవి 2 టైప్స్‌లో చేసినవి. ఆ పెద్ద మాల నేను సెకండ్ టైప్‌లో అల్లాననమాట. అది నేను నార్మల్‌గా అల్లుతూ ఉంటా కాబట్టి నాకు ఈజీగా అలా అయిపోయింది. చాలా బాగా వస్తది. చూడండి ఎంత చిక్కగా ఎంత మంచిగా వచ్చాయో. మీరు టైప్ 1 యూజ్ చేసినా కూడా నేను చూపించిన టైప్ 1 యూజ్ చేసినా అలానే ఉంటది. థ్యాంక్ యూ.